ఏపీలో దుమారం రేపుతున్న రేషన్ బియ్యం కేసులో మైన్స్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. కృష్ణా జిల్లాలోని పొల్లపాలెంలో పేర్ని నానికి చెందిన గోడౌన్ను పరిశీలించారు. గోడౌన్ నిర్మాణం సమయంలో ఎలాంటి సినరేజీ చెల్లించకుండా బుసక తోలి మెరక చేశారని, మొత్తం 60,000 క్యూబిక్ మీటర్లు బుసకను గోడౌన్ స్థలం మేరకు వినియోగించారని మైనింగ్ అధికారులకు ఫిర్యాదు అందింది. దీంతో ఆ రంగంలోకి దిగిన మైనింగ్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఇటీవల గోడౌన్లో 7,557 బస్తాల రేషన్ బియ్యం మాయం కావడంతో దర్యాప్తు ముమ్మరం చేశారు పౌర సరఫరాల శాఖ అధికారులు. ఈ కేసులో A1గా పేర్ని జయసుధ, A6గా పేర్ని నాని ఉన్నారు. ఓ పక్క రేషన్ బియ్యం మాయంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తుండగానే గోడౌన్ నిర్మాణంలోనూ అనేక అక్రమాలను పాల్పడ్డారని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రభుత్వ భూముల్లో మట్టి, బుసకను పెద్ద ఎత్తున తవ్వి గోడౌన్ నిర్మించారని, వినియోగించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మైనింగ్ అధికారులు రంగంలోకి దిగారు. గోడౌన్కు తాళాలు వేసి ఉండడంతో బయటే ఉండి ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడుతున్న అధికారులు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, మాజీ మంత్రి పేర్ని నానికి చెందినటువంటి గోడౌన్ లో ఇటు మరోసారి అయితే కనుక మైన్స్ అధికారులు ఇప్పుడు రంగ ప్రవేశం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క గోడౌన్ నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణంలో అనేక అక్రమాలకు పాల్పడినట్టు కూడా ఇటు కొన్ని ఫిర్యాదులు అందడంతో ఇటు మైన్స్ అధికారులు అయితే కనుక రంగంలో దిగవలసినటువంటి పరిస్థితులు కూడా వచ్చాయి. అయితే ఇంకా ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఏదైతే గోడౌన్ నిర్మించేటప్పుడు సేమ్ రైజ్ సంబంధించినటువంటి ఆ బిల్లు అమౌంట్ ఏదైతే ఉంటాయో అవి ఏది కూడా కట్టకుండానే ఇటు అక్రమంగా అయితే కనుక బస్సును తోలేరు అంటూ కూడా ప్రధానమైనటువంటి ఆరోపణలు అయితే వెలువెత్తుతున్నటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఇటు మైన్స్ అధికారి ఏజీ అయితే కనుక ఇటు రంగంలోకి దిగి గోడౌన్ అయితే పరిశీలించడం జరిగింది. గోడౌన్ బయట తాళం వేసి ఉండడంతో అయితే కనుక ఇక ఉన్నత అధికారులతో ఫోన్ లో మాట్లాడినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఏదైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మరోసారి పేర్ని నానికి ఈ యొక్క గోడౌన్ సంబంధించినటువంటి అంశం అనేది కూడా మరొకసారి చుట్టుకునే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా గోడౌన్ లో ఉన్నటువంటి రేషన్ బియ్యం మాయం కేసులో అయితే కనుక పేర్ని నాని కుటుంబ సభ్యులు అయితే కనుక ఈ యొక్క కేసును ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు తాజాగా గోడౌన్ కూడా ఈ ఇందులో నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలు కూడా ఇప్పుడు వెలికి తీస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక గోడౌన్, అదేవిధంగా గోడౌన్ లో ఉన్నటువంటి రేషన్ మాయంపై అయితే కనుక పూర్తి స్థాయిలో పేర్ని నాని చుట్టూ అయితే కనుక ఈ యొక్క కేసులు గుర్తు పిలుస్తున్నాయని తెలుస్తా ఉందని. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.